హాయ్ గాయ్స్, ఎట్లున్నారు అందరూ? ఈ వ్లాగ్ ఏంటి అంటే వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అనమాట. ఈరోజు థర్స్డే అండ్ రేపు వరలక్ష్మి వ్రతం. కానీ ఈరోజు ఎందుకు చేస్తున్నా అంటే నేను గోల్డ్ షాప్కి వెళ్ళబోతున్నాను. ఏదైనా ఒక చిన్న పర్చేస్ చేద్దామని ఫిక్స్ అయినా అనమాట. అండ్ అది ఏం పర్చేస్ నేను ఇంటికి వచ్చాక చూస్తాను. అండ్ గోల్డ్ షాప్లో కూడా కొంచెం కష్టపడి వ్లాగ్ చేస్తాను. అండ్ సో ఈరోజు రేపు వ్లాగ్ చేద్దామని మెంటల్లీ ఫిక్స్ అయ్యాను. సో వ్లాగ్ చేసేద్దాం వితౌట్ ఎనీ హెసిటేషన్ దిస్ టైమ్. సో వ్లాగ్ చేసి ఒకటి దాన్ని ఎడిట్ చేయడం ఇంకో తలనొప్పి. బట్ ఈసారి కష్టపడదామని మైండ్లో ఫిక్స్ అయ్యాను. సో చేసేద్దాము. ఇప్పుడు గోల్డ్ షాప్కి వెళ్దాం. ఆల్రెడీ లేట్ అవుతుంది. ఇట్స్ 12:30. 2కి లాగిన్ ఉంటుంది. ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్గా రావాలి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇదొకటి అండ్ దిస్ వన్. వాడేది ఇంపార్టెంట్. ఇట్లా చూస్తాడు నువ్వు. చూపెట్టు వానికి వాడే వద్దు. ఇంకా తీయే తీయమ్మా. ఐమ్ టేకింగ్ వీడియో. చూడు చూడు చిట్టి చూడు. మనదేనా ఇది? మనదే. హాయ్ జబ్ జీజు బ్లాగ్ కి ఏదో వాళ్ళ గొట్టి. హాయ్ గాయ్స్. నేను మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను గాయస్. ఇప్పుడే కొంచెం ప్రిపరేషన్ స్టార్ట్ అయింది ఇన్ ద బ్యాక్గ్రౌండ్. మా మమ్మీ కొంచెం లైట్గా తిడుతుంది. వెయిట్ చూపిస్తాను ఎవరెవరు ఏం చేస్తున్నారో చూపిస్తాను. ఆగండి. మా అక్క అక్కడిక్కడ తిడుతుంది. డాలీ హాయ్ అనే చెప్పు. డాలీ ఇప్పుడు ఏం చేయబోతున్నాం డాలీ చెప్పు. డెకరేషన్ దాదాపు పడుకోవడమా? తర్వాత గో విత్ ద ఫ్లో. మెంటల్. సో ఇప్పుడైతే ఈ డెకరేషన్ చేస్తాము. సో అది కూడా బ్లాగ్ చేస్తాను. మా జీజీ ఏం చేస్తున్నాడో చూపిస్తాను. ఆగండి. జీజీ ఏం చేస్తున్నావు నువ్వు? వాట్ యూఆర్ డూయింగ్? డాలీ డాన్స్ చేస్తుంది. అదొకటే వచ్చాయి. డూడు ఇది చేద్దామా ఇప్పుడు? ఓకే, విల్ డూ ఇట్. చలో, we will decorate some వరలక్ష్మి వ్రతం decoration. We will do, boys. అబ్బులు అబ్బులు ఏం లేదు, నీ పొట్ట చూసుకో. సమాన్ భావా నీ పొట్ట చూసుకొని నేనేమనుకుంటున్నా అంటే బంతి పూలు 1 hour కూర్చొని ఇది చేసాం నేను మా అక్క. అండ్ we did a good job. చలో రకింగ్ చేసుకో. వచ్చిందా? Is it nice?
కొంచెం ఇక్కడ నీట్గా చేయలే డబ్బా చూడాలి సేమ్ ప్లేస్ ఉన్నాయో చూడు. కిందకి కొంచెం గుంజుడాలి. అది కొంచెం ఇది కొంచెం అక్కడ కూడా కొంచెం డాలి అట్లా. అరే నీ హాని ఇది మొత్తం ముందు గలి చేసేట్టు. అందరిది ఒక గోల్ ఉంటే మా డూడులది ఒక గోల్ ఉంటుంది. ఇంత క్యూస్లో కూడా వాకింగ్ ఈజ్ మ్యాండేటరీ. ఏంది డూడు టైం ఎంత? 1:30 డూడు 1:30 అవుతుంది. స్టిల్ వాకింగ్ వెళ్ళాలి. బయట పైన అంత పనులు జరుగుతున్నా కూడా ఏది అవ్వాలో అది అవ్వాలి. సో డూడు ద రూలర్ వెళ్దు ఆగు. ఏ పనైనా పక్కన పెట్టాలి. ఫస్ట్ వీడికి వాకింగ్ చెప్పాలి. ఏడు వీడు ఏడున్నారు రే పొట్టోడా. హాయ్ గాయ్స్, రెజ్యూమింగ్ బ్యాక్. హ్యాపీ వరలక్ష్మి వ్రతం. ఈరోజు ఫ్రైడే అనమాట. ఫ్రైడే కాబట్టి వరలక్ష్మి వ్రతం ఉంటుంది, అది ఓకే. కానీ నిన్న మేము నేను పడుకునే వరకు 3 అయింది. మా మమ్మీ వాళ్ళు అయితే మొత్తం డెకరేషన్ ఒక 80% కంప్లీట్ చేసి 5:30 అయింది వాళ్ళకి. సో నేను చూపిస్తాను డెకరేషన్ ఎట్లా అయిందో. అండ్ ఇంకా కొంచెం డెకరేషన్ బ్యాలెన్స్ ఉంది, అది నేను చేసి ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాను, ఓకేనా. అండ్ ఇప్పుడైతే కిచెన్లో ఏమవుతుంది, ప్రసాదాలు చేస్తున్నారు. సో మా మమ్మీ దగ్గరికి వెళ్ళి కనుక్కుందాం ఏం ప్రసాదాలు చేస్తున్నారు. ఓకే, మేము ప్రసాదాలు చేస్తున్నాం. ఏం ప్రసాదాలు? పులిహోర, దద్దోజనం, వడ, నెక్స్ట్ పాయసం, హల్వా చేయరా? పూరి హల్వా. ఎన్ని వెరైటీస్? ఓకే, గుడ్. అప్చార్ అవుతుంది, దట్ ఈస్ ఫర్ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది గాయ్స్. సో ఇప్పుడు మనం నేను ఇప్పుడే స్నానం చేసాను. ఇట్స్ ఆల్రెడీ 11:30. నేను ఇప్పుడే స్నానం చేసిన. సో నేను ఇంకా కొంచెం డెకరేషన్ చేసేది ఉంది, లేకపోతే మా అమ్మ నన్ను చంపేస్తుంది. సో డెకరేషన్ చేస్తాను. దాని తర్వాత మేబీ కొంచెం సేపు అయ్యాక డెకరేషన్ మొత్తం చూపిస్తాను. అండ్ మా అక్క అయితే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని పిలవడానికి వెళ్ళింది. అండ్ యా, నేను డెకరేషన్ ఇప్పుడు చేసేస్తాను ఫాస్ట్గా. మొత్తం నీట్ చేసేసి విల్ సెట్ ఫర్ ద డే. నేను చేసిన డెకరేషన్ గాయ్స్, సారీ. నేను ఇప్పుడు అమ్మవారికి ఎలా డెకరేషన్ చేసినా చూపిస్తాము. ఓకే, 1 minute. మా అమ్మవారిని చూపిస్తాను, ఒక్క నిమిషం. మా అక్క మా అమ్మ 5:30 వరకు చేశారండి ఇది. గుడ్ జాబ్.
వావ్, మా మమ్మీ ఏదో దంచుతుంది బ్యాక్గ్రౌండ్లో. సారీ గైస్. మీ ఇంట్లో కూడా ఒకవేళ పెట్టుంటే, బయట పూజ అవుతుంటే ఒకరు సాక్రిఫైస్ చేయాలి. ఆగండి. ఫ్యాన్ సౌండ్ కొంచెం ఎక్కువ వస్తుంది. మీ ఇంట్లో కూడా గాయస్ ఒకవేళ పెట్టుండి బయట పూజ అవుతుంది. సో ఎవరో ఒకరు సాక్రిఫైస్ చేయాలి. ఎందుకు? వాడికి కాపలా గాయడం. వాడిని ఒక రూమ్లో వేసి వాడితో పాటు ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటారు. మా ఇంట్లో ఎవరో గెస్ చేయండి. నేనే అండి. ఆగండి. ఇది వీడు, ఇది నేను వాడి మనిషి. సో ఖాళీగా టైం ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి మనం మైదాకైతే పడేసుకుందాం. బికాస్ ఫెస్టివల్ వితౌట్ రంగోలీ మెహందీ హ్యాస్ నో వైబ్. సో ఆ ఎఫెక్ట్ రావాలంటే గురుగారు మనం మైదాకు పెట్టుకోవాల్సిందే. సో మైదాకు పెట్టుకుందాం గైస్. ఇప్పుడైతే మా ఓన్తో టైంపాస్ చేసి. హాయ్ గాయ్స్. నేను ఓకే హాయ్ గాయ్స్ అంటున్నాను. అది తక్కువ చేసుకోవాలి. ఓకే, ఏంటి అంటే నేను ఇందాక జస్ట్ 5 minutes మెహందీ పెట్టుకుని ఇందాక మా డూడుకి కాపలా కాసాను కదా. సో ఆ గ్యాప్లో జస్ట్ ఒక 5 minutes అంత, అది ఇంకా పూర్తిగా డ్రై కూడా అవ్వలే, అప్పుడే తీసేసిన. కానీ యూ వాంట్ సీ ద రిజల్ట్ ఆఫ్ మై మైదాక్. చూడండి ఎంత మంచిగా అయింది. ఐ లవ్ ఇట్. వాట్ ఏ కలర్. ఈ మెహందీ కోన్ పేరు చూపిస్తాను ప్లీజ్. ఐ వాంట్ ఏంటి షౌట్ అవుట్ టు ద మెహందీ కోన్. కిరాక్ మెహందీ కోన్ గైస్, ఇట్ డిడ్ ఏ కిరాక్ జాబ్. సో ఈ అప్డేట్ ఇవ్వడానికి ఈ రూమ్లోకి వచ్చాను. బయట ఫుల్ గోల్ ఉంది, అయినా చూపిస్తాను. ఓకే, and you see my mehendi. నేను రెడీ అయిపోయాను గాయ్స్. వడ్డానం ఒకటి పెట్టుకోవడం బాకీ. మమ్మీ వడ్డానం పెట్టుకున్నానే, వడ్డానం పెట్టుకున్నా. లుక్ కంప్లీట్ అవుద్ది. గాయస్ మేము రెడీ అయిపోయాం. ఇదే నా ఫైనల్ లుక్. డాలీ కమ్. మా అక్క తిని కూడా. ఇప్పుడు ఏంటి లేట్? నెక్స్ట్ పూజ. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ పూజ. అమ్ము హాయ్ చెప్పు. సో పూజ ఐటమ్ మళ్ళీ తీస్తాను. ఇప్పుడైతే నేను లాగిన్ చేసి వర్క్ చేయాలి. ఫస్ట్ వర్క్ చేసి విల్ గెట్ బ్యాక్ టు ఉద్ధేవస్యా జాతవేదో వాగ్భ్యాం నిర్వదేమమాం వసో గచ్చమఖ్యామా వహనాచ దిశో దిశాం సాధ్యం త్రివక్తే సంయుక్తాం వక్తినా యోగేశ్వరముగ్రహం. కొంచెం అందుకే మీరు అట్లా ఆడుగా ఇట్లా మళ్ళీ పూజ ఇట్లా మళ్ళీ చేస్తాం. భ్యో నమః. ఓం ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. ఓం మాతు దేవో భవ. ఓం ఓం యో వేదాం బ్రహ్మణో వేదామృతేనామృతాంబరేం తస్మై బ్రహ్మచ బ్రహ్మాచ ఆయుష్కీర్తిం ప్రజాం దదో భాగదేయేన వైనం ప్రణేతి బ్రాహ్మణే ఆర్షేయ ఉద్ధరేత్
బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావత్తేర్ధే బ్రాహ్మణే వసంధే తస్మా బ్రాహ్మణేభ్యో వేద విద్యో దివే దివే నమస్కృత్యన్నకీలం యువదేవత వినా మొక్కు వాహ్ వాహ్. హాయ్ గైస్, ఇది వరలక్ష్మి వ్రతం బ్లాగ్ మా అక్క వాళ్ళ ఇంట్లో చేసుకున్నాం అనమాట ఈ ఫ్రైడే. అండ్ చాలా అంటే చాలా అలసిపోయాం. ఇప్పుడు మేము ఈ అటైర్ని ఇప్పేసి we will get back to our PJs. దెన్ ఇప్పుడు తినాలి. ఫుల్ డ్రైన్డ్ అవుట్. ఫస్ట్ ఆకలి అవుతుంది, అది తినేసి మళ్ళీ బ్యాక్ టు నార్మల్స్ లాగిన్ చేయాలి యాజ్ యూజువల్. సో మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇట్లానే చేస్తూనే ఉంటా అని అనుకుంటున్నా, బట్ తెలియదు నాకు కూడా. బట్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో కమెంట్. Bye.